ఇంటి భద్రత. రాజవరంలో శివయ్య అనే ఆసామికి ఊరి నడివీధిలో పెద్ద మండువాలోగిరి ఒకటుంది. వయసులో ఉండగా బాగా శ్రమించి సంపాదించిన డబ్బుతో స్వయంగా కట్టించుకున్నందువల్ల అతడు ఆ ఇంటిని ఆరో ప్రాణంగా చూసుకునేవాడు. ఒకరోజు శివయ్య భార్య సుందరమ్మ అతడితో ఊళ్ళో వాళ్ళు కొందరు జట్టుగా కాశీయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 4 పుణ్యక్షేత్రాలు తిరిగి 4 దేవుళ్లను కొలుచుకురావడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. మనం కూడా బయలుదేరదామా అన్నది. శివయ్య విసుగ్గా లంకంత ఇంటిని వదిలేసి యాత్రలేమిటి, పోయి కాశీ వెళ్ళి తిరిగి వచ్చేసరికి కనీసం 6 నెలలైనా పడుతుంది. కొడుకులకు ఈలోగా ఇంటి భద్రత ఎవరు చూసేట్టు దీన్ని అమ్మి పారేసి మన ఇద్దరిని తమ దగ్గరగానే సుందరమ్మ కోపంగా వాళ్ళు నీ ప్రాణానికి ఈ ఇంటికి ఏదో లంకి ఉన్నట్టు కనబడుతుంది. ఆ పని నువ్వు చేస్తే మనకు ఇల్లు ఏమవుతుందో అన్న భయంగా ఉండదు. యాత్రలు కానీ డబ్బు కోసం ఎవరిని దేవరించాల్సిన పని ఉండదు. ఆ తర్వాత మన ఇద్దరము కొడుకుల దగ్గరికి పోయి హాయిగా ఉందాం అన్నది. నేను బతికుండగా ఈ ఇంటిని అమ్మే ప్రసక్తి లేదు అంటూ శివయ్య భార్యను గట్టిగా మందలించాడు. అయినా సుందరమ్మ ఊరుకోక మొండిగా ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా ఇల్లో అంటూ వాయిదా వేస్తున్నావు. కాలు చెయ్యి గట్టిగా ఉన్నప్పుడే ఇలాంటి యాత్రలు పూర్తి చేసుకోవాలన్న సంగతి నీకు అర్థం కావటం లేదు. కావాలంటే మనం తిరిగి వచ్చేదాకా ఇంటిని భద్రంగా చూడమని నా తమ్ముడు లేడా, నీ మేనల్లుడు కాదంటావా అన్నది. ఈసారి శివయ్య భార్యకేసి కళ్ళెర చేస్తూ చూస్తూ ఇల్లంటూ కదిలితే తాళం వేసైనా పోతాను కానీ బంధువులను మాత్రం లోన అడుగు పెట్టనివ్వను అని ఏదో ఆలోచన వచ్చిన వాడిలా చప్పున లేచి నువ్వు కోరిన ప్రకారమే యాత్రలకు వెళ్ళడం జరుగుతుందిలే అంటూ వీధిలోకి నడిచాడు. భర్త ఇలా నానగానే సుందరమ్మకు కలిగిన ఆనందం అంత ఇంత కాదు. శివయ్య తిన్నగా షావుకారు వరదయ్య ఇంటికి వెళ్ళి తాను కాశీయాత్రలకు వెళుతున్నట్టు చెప్పి ఇంటిని తాకట్టు పెట్టుకుని 2000 ఇవ్వమన్నాడు. వరదయ్య లోపల సంతోషపడిపోతూ పైకి మాత్రం ముఖం చిట్లించి ఇలా తాకట్లు వాకట్లు ఎందుకు, వడ్డీ దండగా ఇల్లు అమ్మేస్తే పోలా, నువ్వు సరే అంటే పెద్ద మనుషులను 4 కబురు చేసి పిలిపిస్తాను, ఇంటికి న్యాయమైన ధర కట్టిస్తాను అన్నాడు. శివయ్య చిరాగ్గా నాకు కావలసింది ఇంటి మీద అప్పు, వీలు కాదంటే మరో చోటికి పోతాను అన్నాడు. సరే నీ ఇష్టం, కానీ ఒక సంగతి మాత్రం గుర్తుంచుకో, కాశీయాత్ర లాంటి పెద్ద ప్రయత్నం తలపెట్టినప్పుడు అత్తెసరుగా 1000-2000 సరిపోవు, రూపాయి వడ్డీ మాత్రమే పుచ్చుకుంటాను. అంత పెద్ద ఇంటి మీద 5000 ఇమ్మన్నా నెలల నుంచి ఇది మనుషులు మసల్ని ఇల్లంటే అలాగే కానిమ్మని ఇల్లంతా అర్థంలాగా ఉంది. పత్రం మీద ఎక్కడ రవ్వంత రాశాడు కానీ లేదు. నీళ్లు పోసేవాళ్ళు తన మేనల్లుడు చెట్లు పాదులు రాయిపోయి ఉంటాయనుకున్నాను, కానీ రాయుడు మునుపటి కన్నా ఎక్కువగా కలిసే అన్నది ఆశ్చర్యంగా. పక్క భూమి అమ్మకానుకుందని అదంతా షావుకారు వరదయ్య దగ్గర అన్నాడు. చేయబోతున్నాను. సుందరమ్మ నివ్వెరపోయి పని సానుకూలమైందా, శుభ్రంగా కాపాడాల్సిన అవసరం షావుకారు రాయుడు దిగులుగా ముఖం పెట్టి అందుకు పెద్ద కారణమే ఉంది. వరదయ్య ఒక ముసలి వాళ్ళమైపోయాం కనుక 2 రూపాయలు కొడుకుల దగ్గరకు వెళ్ళిపోతామని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ధరైనా పెట్టి అలాగా ఈ ఇంటిని తాను కొనుక్కోగలనన్న ఆశ నేను మీ అత్తయ్య కాశీయాత్రకు వెళ్తున్నాం. నేను 2000 అడిగితే కాదని వడ్డీతో 5000 ఇచ్చాడు అని శేషయ్య కాశీ నుంచి తిరిగి అతడు రామునో లేక వచ్చిన కాశీయాత్రకు అంత పెద్ద బాకీ తీర్చలేమనో అతడు ఆలోచించి ఉండాలి. ఇదంతా పసికట్టే నేను వరదయ్య కన్నా ఇంటిని భద్రంగా చూడగలవాడు మరొకడు లేడన్న నిర్ణయానికి వచ్చి అప్పచెప్తున్నావు తాళం చెవి అడిగింది. అతడికి ఇచ్చాను. ప్రతి విషయం చెప్పాలా తృప్తిగా, నేనేం చేసినా బాగా ఆలోచించే చేస్తానులే మాట. సరే శివయ్య విసుకున్నాడు. అంత పెద్ద తర్వాత వారం రోజులకు అన్నది మిగతా యాత్రికులతో కలిసి కాశీకి ప్రయాణమయ్యారు. నుంచి తెచ్చిన డబ్బులో యాత్ర 6 నెలల దమ్మిడి వాడుకోలేదుండగా శివయ్య కష్టార్జితంలో నుంచి దాచుకున్న సొమ్మే ఇచ్చారు. ఈ యాత్రలో ఖర్చు పెట్టాం. ఇల్లంతా తిరిగి 5000 డబ్బు అవసరంలో ఉన్న నా మేనల్లుడికి ఇచ్చాను. రేపు వెళ్ళి వాడి నుంచి ఆ డబ్బు తీసుకొని షావుకారికిచ్చి ఇంటి తాకట్టు విడిపిస్తాను అన్నాడు శివయ్య గర్వంగా. కేవలం ఇంటి భద్రత కోసం ఇంత పెద్ద నాటకం ఆడిన భర్త తెలివితేటలు చూసి సుందరమ్మ బుర్రపడింది. కథ సమాప్తం.
మందు తాయెత్తు. వల్లభపురం అనే గ్రామంలో సుధీరుడు, విశాల అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఒకసారి వాళ్ళ 5 ఏళ్ల కొడుకు జబ్బు చేసింది. ఆ గ్రామంలో మంచి వైద్యుడు లేడు. అందువల్ల పక్క ఊళ్ళో బాగా పేరు ప్రఖ్యాతులున్న వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు సుధీరుడు. వైద్యుడు అతడికి వారం రోజులకు సరిపడా మందులు ఇచ్చాడు. వారం గడిచాక కూడా కొడుకు జబ్బు తిరుగుముఖం పట్టకపోవడంతో విశాలకు ఆందోళన కలిగింది. ఆమెకు వైద్యుడిచ్చిన మందు మీద గురి కుదరలేదు. ఆ గ్రామంలోనే ఉన్న దేవి ఉపాసకుడు పాపన్న ఇచ్చే తాయెత్తు అంటే ఆమెకు నమ్మకం. ప్రతి శుక్రవారం దేవి పూజ చేసిన తరువాత పాపన్న ఇచ్చే తాయెత్తుల కోసం దూర ప్రాంతాల నుంచి కూడా జనం వస్తుంటారు. విశాల భర్తతో పాపన దగ్గరకు వెళ్ళి తాయెత్తు తెమ్మంది. అది అమాయకులు చేసే పని. ఆ తాయెత్తుల కోసం వచ్చే వాళ్లతో నేను లోకడ చాలాసార్లు మాట్లాడి ఉన్నాను. వాళ్ళది కేవలం మూఢత్వం. మందు కుదర్చలేని జబ్బు తాయెత్తు కుదురుస్తుందా? మళ్ళీ వైద్యుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి ఆయన ఇచ్చే మందు తెస్తాను, నువ్వేమీ ఆతురత పడకు అన్నాడు సుధీరుడు. ఈసారి సుధీరుడు వెళ్ళేసరికి వైద్యుడు ఇంట్లో లేడు. ఆయన భార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. పాపనని అడిగి తాయెత్తు తెచ్చేందుకు వైద్యుడు సుధీరుడు గ్రామమే వెళ్ళినట్లు ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇది విని సుధీరుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతను తిరిగి గ్రామం వచ్చేసరికి పాపన ఇంటి ముందు చాలామంది జనం ఉన్నారు. వాళ్ళలో వైద్యుడు కనిపించగానే సుధీరుడు ఆయనకు తన కొడుకు పరిస్థితి చెప్పాడు. వైద్యుడి చేతి సంచిలో నుంచి ఏదో మందు తీసి సుధీరుడికి ఇచ్చి దాన్ని మరొక వారం రోజులు వాడి తరువాత కుర్రవాడికి ఎలా ఉన్నది వచ్చి చెప్పమన్నాడు. సుధీరుడు ముందు తీసుకున్న వైద్యుడితో, వైద్యశాస్త్రంలో ఉద్దండులనిపించుకున్నది మీరే. ఇలా తాయెత్తు కోసం రావటం నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. ఆ మాటలకు వైద్యుడు నవ్వి, తాయెత్తు మహిమను నేను నమ్మినా నమ్మకపోయినా ఇంతకాలంగా నేనిచ్చిన మందులు పని చేయకపోవడంతో నా భార్యకు ఈ తాయెత్తు పట్ల ఆసక్తి కలిగింది. ఆమెకు వైద్యశాస్త్రం తెలియకపోయినా మందులు పనిచేసే తీరు కొంత తెలుసు. ఏ మందు తయారు చేసేందుకు ఏ మూలికలు వస్తువులు వాడతారో ఆమె ఎరుగుదు. అన్నిటికన్నా ముఖ్యం, రోగికి వైద్యుడిచ్చే మందు పట్ల నమ్మకం ఉండాలి. అది నా భార్యలో లోపించిందని గ్రహించాను అన్నాడు. సుధీరుడు వైద్యుడిచ్చిన మందు తీసుకొని ఇల్లు చేరాడు. అతను మందు కోసం పక్క గ్రామం వెళ్ళినప్పుడు అతడి భార్య విశాల పాపన్న దగ్గరకు పోయి తాయెత్తు తెచ్చింది. దాన్ని రహస్యంగా కొడుకు మొలతాడులో కనిపించకుండా కట్టింది. వారం రోజుల తర్వాత సుధీరుడు కొడుకు కోలుకున్నాడు. వైద్యుడు రెండోసారి ఇచ్చిన మందు పనిచేసిందని సుధీరుడు అనుకున్నాడు. పాపన్న ఇచ్చిన తాయెత్తు వల్లనే జబ్బు నయమైందని విశాల అనుకుంది. కథ సమాప్తం. తరువాతి కథ దానహీనుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద కోశాధికారిగా జన్మించాడు. ఆయన 80 కోట్లకు అధిపతి అయి ఉండి కూడా ప్రపంచం మీద వైరాగ్యం కలిగి తన ధనాన్ని రాజుగారిని స్వీకరించమని కోరాడు. నాకు ధనలోపం ఏమీ లేదు, అందుచేత నీ ధనాన్ని మరొక విధంగా వినియోగించుకో అని రాజు జవాబిచ్చాడు. అప్పుడు కోశాధికారి రాజుగారి అనుమతితో కాశీనగరంలో 6 అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. ఈ అన్నసత్రాలలో భారీగా దాన ధర్మాలు జరుగుతూ వచ్చాయి. ప్రతిరోజు ఒక్కొక్క 1,00,000 చొప్పున ఖర్చు అవుతుండేది. ఈ అన్నసత్రాలు ఏర్పాటు చేసిన ఫలితంగా కోశాధికారి చనిపోయిన అనంతరం స్వర్గంలో ఇంద్ర పదవి సంపాదించాడు. ఆయన కుమారుడు తండ్రి అడుగుజాలలోనే నడిచి చనిపోయి చంద్రుడిగా పుట్టాడు. చంద్రుడి కొడుకు సూర్యుడిగా పుట్టాడు. సూర్యుడి కొడుకు మాతలిగాను, మాతలి కొడుకు పంచాగ్నిగాను పుట్టి దేవత్వం సంపాదించుకున్నారు. కానీ పంచశిఖుడి కుమారుడి వద్దకు వచ్చేసరికి వంశాచారం నిర్మూలమైపోయింది. ఎందుచేతనంటే పంచశిఖుడి కొడుకు 80 కోట్లకు అధిపతి అయినప్పటికీ పరమలోభి. అతన్ని ప్రజలు మచ్చరికోసియుడని పిలిచేవారు. తన తండ్రి పోగానే అతను అన్నసత్రాలన్నీ మూయించి భవనాలను తగలబెట్టి నేలమట్టం చేయించాడు. తన పూర్వీకులు కేవలం 3 డబ్బంతా దాన ధర్మాలు చేశాడని, నష్టపరిచాడని ఆయన అనుకున్నాడు. అన్నసత్రాలు మూయగానే నగరంలోని బీదాబిక్కీ జనం మచ్చరికోసియుడు ఇంటి ముందు మూగి
బాబూ, ధర్మం మానకండి, సత్రాలు మానకండి అని ఆక్రోశించారు. ముచ్చరి కోసియుడు మనుషులను పెట్టి ఆ పేదవాళ్ళందరినీ తన ఇంటి ముందు నుంచి గెట్టించాడు. ముచ్చరి కోసియుడు కోటీశ్వరుడు. తన తాత తండ్రులలాగానే రాజుగారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్నాడు. కానీ ఆయన తన డబ్బుతో ఎన్నడూ సుఖం అనుభవించి ఎరుగడు. తాను కడుపు నిండా తిని కూడా ఎరుగడు. తన భార్య బిడ్డలను కూడా తిననిచ్చేవాడు కాదు. ఆయన గొడ్డుకారం మెతుకులు తిని పులిసిన మజ్జిగ తాగేవాడు. నారపట్టలు కట్టుకునేవాడు. ఇరుసులు అరిగిపోయిన పాత బండికి బక్క చిక్కిన ఎద్దులు కట్టి ఆ బండి మీద ఎక్కడికైనా వెళుతుండేవాడు. ఒకనాడ పిసినికొట్టు రాజసభకు పోతూ ఉపకోశాధికారిని కూడా వెంటబెట్టుకుని పోదామని వారి ఇంటికి వెళ్ళాడు. సరిగా ఆ సమయానికి ఉపకోశాధిపతి, ఆయన భార్య, పిల్లలు విస్తళ్ల ముందు కూర్చుని చక్కెర పొంగులు తింటున్నారు. కోశాధికారిని చూడగానే ఉపకోశాధిపతి లేచి ఆయనకు కూడా చక్కెర పొంగలి తినడానికి రమ్మని ఆహ్వానించారు. ఇప్పుడు నేను వీడి ఆతిథ్యం స్వీకరించి ఈ చక్కెర పొంగలి తింటే రేపు నేను వీడి ఇంటిళ్ళ పాదిని పిలిచి విందు చేయవలసి ఉంటుంది అని భయపడి ముచ్చట కోసీడు, నాకు ఆకలిగా లేదు, నేను ఇంతకు ముందే కడుపు నిండా తిని వచ్చాను, మీరు కానివ్వండి అన్నాడు. కానీ ఆ క్షణం నుంచే ముచ్చట కోసీయుడికి చక్కెర పొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకుంది. కానీ ఇంట్లో వండిస్తే తనతో పాటు ఇంకా చాలామంది తింటారు. అందుచేత ఆయన తన కోరికను ఎవరి దగ్గర బయట పెట్టలేక లోపల కుమిలిపోతూ మనోవ్యాధితో మంచం పట్టాడు. ఆయన భార్య వచ్చి, మీకు ఒంట్లో జబ్బుగా ఉందా అని అడిగింది. నీకేమైనా జబ్బేమో, నేను బాగానే ఉన్నాను అన్నాడు ఆయన. కానీ భార్య వదిలిపెట్టక అసలు సంగతి తెలుసుకున్నది. అంతా విని ఆమె, మనమేం దరిద్రులమా, చక్కెర పొంగలి కోసం మనోవ్యాధి పడాలా, కాశీనగరంలో ఉన్న జనాభాకంతకీ చక్కెర పొంగలి వడ్డిస్తాను అన్నది. మీ పుట్టినింటిన వాళ్ళు బాగా భాగ్యవంతులని నాకు తెలుసులే, అక్కడి నుంచి తవ్వి తెచ్చి ఊరందరికీ చక్కెర పొంగలి సంతర్పణ చెయ్యి అన్నాడు పిసినిగొట్టు. కనీసం వీధిలో వాళ్ళందరినీ పిలుద్దామని అంది భార్య. వాళ్ళందరితోటి నీకేమిటన్నాడు భర్త. అయితే కనీసం మన ఇంటిళ్ళ పాదికి చక్కెర పొంగలి వండుతానన్నది భార్య. భర్త ఏమాత్రం వీల్లేదన్నాడు. సరే అయితే మీకు నాకు వండుతాను అన్నది భార్య. మధ్య నువ్వుదేనికి అన్నాడు భర్త కోపంగా. అయితే మీ ఒక్కరి కోసమే వండుతాను సరేనా అన్నది భార్య. అసలు ఇంట్లో వండడానికి వీల్లేదు, ఇంత బియ్యము, పాలు, నెయ్యి, తేనె చేతికి ఇయ్యి, వంటపత్రులు కూడా ఇయ్యి, నేను అడవిలోకి వెళ్ళి చక్కెర పొంగలి వండుకొని తింటాను అన్నాడు భర్త. భార్య ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది. వాటిని ఒక బానిసవాడి చేత మోయించుకొని ముచ్చర కోసీయుడు ముసుగు కప్పుకొని నదీ తీరం వెంబడి ఉండే అరణ్యంలోకి వెళ్ళాడు. నదీ తీరాన ఒక పొద పక్కన పొయ్యి ఏర్పాటు చేసి తన నౌకరి చేత కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకున్నాడు. నీరు తెప్పించి వాణ్ణి వెళ్ళి రహదారి మీద నిలబడమన్నాడు. ఎవరన్నా దారి వెంట వస్తుంటే నాకు తెలియజెయ్యి, నీతో నాకు పని ఉంటే కేక వేస్తాను అన్నాడు. పిలిస్తే రా అని చెప్పాడు వాడితో. ఈలోగా ఇంద్రుడు తన 6వ తరం వాడైన ముచ్చర కోసీయుణ్ణి గురించి తెలుసుకున్నాడు. పంచశికుడు దాకా అందరూ దాన ధర్మాలు చేసి దేవత్వం పొందితే పంచశికుడి కొడుకు పిసినిగొట్టయి వంశాచారాన్ని మంట కలిపి చక్కెర పొంగలి తాను ఒక్కడే తినడానికి అడవిలోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు. నేను వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి పోతాడు అనుకుని ఇంద్రుడు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, మాతలిని, పంచముఖుణ్ణి పిలిచి వారితో తాను చేయదలచిన పనిని గురించి చెప్పాడు. తర్వాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి ముచ్చర కోసీయుడు వంట చేసుకునే చోటికి వెళ్ళి, ఇదిగో కాశీకి దారి ఎటు అని అడిగాడు. కాశీకి దారి తెలియదు, ఇటుకేసి వస్తున్నావేమిటి, పో అతలికి అని ముచ్చర కోసీయుడు కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తున్నావు, చక్కెర పొంగలి చేస్తున్నావే, బ్రాహ్మణుడు సంతర్పణ చేస్తున్నావు కాబోలు, వాటితో పాటు నేను కూడా పంక్తిని కూర్చుంటాను అన్నాడు ఇంద్రుడు నవ్వుతూ. సంతర్పణ లేదు, గింతర్పణ లేదు, పద పద అని ముచ్చర కోసీయుడు అతన్ని అదిలించాడు. ఎందుకు నాయనా అంత కోపగించుకుంటావు, అభాగ్యతని నీతో పాటు
ఆ వండిందేదో ఇంత పడితే పుణ్యమో గాని పాపం రాదు కదా అన్నాడు ఇంద్రుడు. నేను నీకు ఒక్క మెతుకు కూడా పెట్టను, ఇది నాకే చాలదు, నేనే ముష్టెత్తి తెచ్చుకున్నాను, అందులో మళ్ళీ నీకు ముష్టా, అదేం కుదరదు అన్నాడు ముచ్చరకోశీయుడు. కొంచెంలో కొంచెమే దానం చెయ్యి, ఎక్కువ ఉంటే ఎక్కువ దానం చెయ్యి, ఒంటిగా ఎన్నడూ తినరాదు, దానం వల్ల ఉత్తమ లోకాలు కలుగుతాయి అని ఇంద్రుడు బోధ చేశాడు. చెట్ట చివరకు ముచ్చరకోశీయుడు సరే అలా కూర్చో, నీకు కూడా కొంచెంగా చక్కెర పొంగలి పెడతాను అన్నాడు. ఇంతలో చంద్రుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి చక్కెర పొంగలి యాచించాడు. అతన్ని కూర్చోమనక ముచ్చరకోశీయుడికి తప్పలేదు. తరువాత సూర్యుడు, మాతలి, పంచసికుడు కూడా బ్రాహ్మణ వేషాలలో వచ్చి పక్కనే తిష్టవేశారు. త్వరలోనే చక్కెర పొంగలి తయారైంది, వడ్డిస్తాను, ఆకులు తెచ్చుకోండి అన్నాడు ముచ్చరకోశీయుడు. బ్రాహ్మణులు చేతులు చాచేసరికి వారి చేతుల్లోకి పెద్ద పెద్ద పండి చక్రాలంతా తామరాకులు వచ్చాయి. ఇంతింత పెద్ద ఆకుల్లో నేను వడ్డించను, మందార పత్రాలు లాంటివి తెచ్చుకోండి అన్నాడు ముచ్చరకోశీయుడు. వాళ్ళు మందార పత్రాలు తెచ్చుకున్నా అవి పెద్ద అరటి ఆకుల ప్రమాణంలో ఉన్నాయి. ముచ్చరకోశీయుడు చక్కెర పొంగలి వడ్డించాడు. వారందరికీ పెట్టిన పాత్రలో ఇంకా చాలా చక్కెర పొంగలి మిగిలిపోయింది. ఇంతలో పంచసికుడు కుక్క రూపాలను ధరించి ఆ పాత్రలో మూతి పెట్టబోయాడు. సమయానికి ముచ్చరకోశీయుడు పాత్రకు తన చేతులు అడ్డం పెట్టాడు. కానీ ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగిలింది. నేను చెయ్యి కడుక్కోవడానికి కాసిని నీళ్లు తెచ్చిపెట్టండి అని ఆయన బ్రాహ్మణులను కోరాడు. వారు నిర్మోహమాటంగా మేము తీసుకురాము అని చెప్పారు. నా చక్కెర పొంగలి తింటూ ఆ మాత్రం విశ్వాసం లేదా అని ముచ్చరకోశీయుడు వారిని అడిగాడు. వారు ససేమిరా తీసుకురామన్నారు. అయితే నా పాత్రను కాస్త చూస్తూ ఉండండి, నేనే వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటాను అంటూ ముచ్చరకోశీయుడు నది వద్దకు దిగి వెళ్ళసాగాడు. వెంటనే కుక్క చక్కెర పొంగలి ఉన్న పాత్రలో మూతి పెట్టేసింది. ముచ్చరకోశీయుడికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని కుక్క వెంట పడ్డాడు. అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం వేషం ధరించి ముచ్చరకోశీయుడినే తరమసాగింది. అది క్షణక్షణానికి రంగులు మారుతూ తన వైపే చిన్నదవుతూ కాసేపు పెద్దదవుతూ కనిపించింది. ముచ్చరకోశీయుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు. అతడు బ్రాహ్మణులను బాబు నన్ను గుర్రం బారి నుండి రక్షించండి అని కోరాడు. వెంటనే ఆ 5గురు తమ నిజ రూపాలతో గాలిలోకి లేచి నిలబడ్డారు. మీరు మనుషులు కారు, దేవతలు, మీ పేర్లేంటో, ఎందుకు దయచేశారో చెప్పండి అన్నాడు ముచ్చరకోశీయుడు. మేము నీ మాతృదేవతలం, మానవ జన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దేవత్వం సంపాదించుకున్నాం. నువ్వు లోబివై వంశాచారాన్ని మంటగలిపి నరకం సంపాదించుకుంటున్నావు. నీకు గుణపాఠం చెప్పే నిమిత్తమై వచ్చాం. ఇంటికి పోయి దాన ధర్మాలు చేసి మాలాగే దేవత్వం సంపాదించుకో అన్నాడు ఇంద్రుడు. ముచ్చరకోశీయుడి బుద్ధి మారిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళి తన ధనమంతా పేదలకు దానం చేసి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. మన ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్.